సినీ ప్రేక్షకులకి జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. అనతి కాలంలోని బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఎన్టీఆర్ దేవరా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే జాన్వీ కపూర్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని తెలుసు. కానీ ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంది అనే టాక్ కి చెక్ పెట్టింది. పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. జాన్వీ కపూర్ శిఖర్ పహారియాతో డేటింగ్ లో ఉంది. ఇదే సమయం దొరికినప్పుడల్లా శిఖర్ పహారియాతో కలిసి అప్పుడప్పుడు వెకేషన్లకు, రెస్టారెంట్లకు, డిన్నర్లకు వెళ్తూ చాలా సార్లు మీడియాకు చిక్కింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా బాయ్ ఫ్రెండ్ ని కాకుండా ఆయన నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ జాన్వీ కపూర్ మాట్లాడే దాంట్లో ఉన్న నిజమెంత? నిజంగానే ఆ గేని జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుందా అంటే జాన్వీ కపూర్ నటించిన పరమ్ సుందరి మూవీ తాజాగా విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతుంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినటువంటి ఒర్రీని నేను ఎప్పుడో పెళ్లి చేసుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒర్రీని జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోవడం వంటి ఆయన గే అంటూ అంటారు కదా అని చాలా మంది జనాలు ఆశ్చర్యపోతుంటారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే జాన్వీ కపూర్ ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆమెను గుర్తుపట్టిన కొంతమంది రెస్టారెంట్ వెయిటర్లు ఆమె దగ్గరకు వచ్చి ఫుడ్ పెడుతూనే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్తూ ఉండేవారట. అయితే వారి నుండి తప్పించుకోవడానికి జాన్వీ చాలా సార్లు పెళ్లయిందనే అబద్ధాన్ని చెప్పిందట. అమెరికాకి ఒకేసారి వెళ్లిన సమయంలో కూడా రెస్టారెంట్ కి ఫుడ్ తినడం కోసం వెళ్ళిందట. ఆ టైంలో ఒర్రీ జాన్వీతో ఉన్నాడట. ఇక అక్కడికి వచ్చిన కొంతమంది వెయిటర్లు జాన్వీతో అలాగే ప్రవర్తించారట. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వడానికి ప్రయత్నించారట. దాంతో ఏం చేయాలో తెలియక తన పక్కనే ఒర్రీతో నాకు పెళ్లి జరిగిపోయిందని జాన్వీ చెప్పిందట. ఇక ఈ మాట వినడంతోనే ఆ వెయిటర్లు తన వైపు కూడా చూడలేదట. ఇలా చాలా సార్లు జరిగింది అంటూ సంచలన విషయం బయటపెట్టింది జాన్వీ కపూర్. అయితే జాన్వీ కపూర్ వారి నుండి తప్పించుకోవడానికి ఇలా ఒర్రీని పెళ్లి చేసుకున్నానంటూ అబద్ధం చెప్పాల్సి వచ్చిందట. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా హీరోయిన్లతో చాలా క్లోజ్ గా ఉంటూ సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో సెన్సేషనల్ అయినటువంటి ఒర్రీ అంటే అందరికీ సుపరిచితమే. ఆయన ఎక్కువగా అమ్మాయిలతో కనిపిస్తూ ఉంటారు. అయితే ఈయన ఓ సందర్భంలో నేను గే అంటూ ఫన్నీ కామెంట్లు చేశారు. ఆ విషయాన్ని ఇప్పుడు కొందరు గుర్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.